సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం జాలిగామ గ్రామంలో శ్రీ జమదగ్ని ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవం కనుల పండుగగా జరిగింది. గౌడ సంగమాధ్వర్యంలో గత 3 రోజులుగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలు గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పాయి. కళ్యాణ మహోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు, హోమాలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రోత్సవాల నడుమ అమ్మవారికి శాస్త్రోక్తంగా కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలోని అన్ని వర్గాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున హాజరై అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. మహిళలు బోనాలతో, భక్తులు హారతులతో పాల్గొనడంతో ఆలయ పరిసరాలు భక్తి శ్రద్ధలతో కళకళలాడాయి. ఈ ఉత్సవాలకు ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ 15వ వార్డు కౌన్సిలర్ రాములు గౌడ్ ముఖ్య అతిథిగా హాజరు కాగా గౌడ సంఘం మాధ్యమంలో ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తాళ్ల సునీత ఆంజనేయులు గౌడ్, తాళ్ల శ్రీనివాస్ గౌడ్, భూమా గౌడ్, గురుమూర్తి గౌడ్, సంఘం సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కళ్యాణ ఉత్సవానికి భక్తులందరూ పెద్ద ఎత్తున జాలియామకు రావడం జరిగింది. ఇంకా ఇల్లమ్మ దయా ఈ గ్రామం మీద అందరు ప్రజల మీద ఉండాలని ప్రార్థిస్తున్నారు. జాలియామ గ్రామంలో జాలియామ గౌడ సంఘం ఆధ్వర్యంలో మొదటి ఆదివారం నుంచి జమదగ్ని ఎల్లమ్మ వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేయడం జరిగింది. ఈరోజు మంగళవారం అమ్మవారి కళ్యాణ మహోత్సవం భాగంగా జాలియామ కుల బంధువులు, గౌడ కుల బంధువులు, అదేవిధంగా జామ కుల బంధువులు, అదేవిధంగా వివిధ కుల సంఘాలు, అదేవిధంగా కుల బంధువులు అందరూ విచ్చేసి జాలియా గ్రామంలో అమ్మవారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటుంది. కావున భక్తులందరూ పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారి కటాకాపుష్యాలు, అమ్మవారి ఆశీర్వాదం పొందవలసిందిగా మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం.